అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏదో అప్పులో చప్పులో ఉండి మానసికంగా డిప్రెషన్ అయిపోయి ఎలా పడితే అలా ఉండే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. నేను పదే పదే చెప్తున్నాను, ఎదరోళ్ళు పిల్లల గురించి మనం ఆలోచించేసి మన పిల్లల్ని చితక్కొట్టేసుకోవటం, ఇంట్లో పిల్లల్ని ఇబ్బందులు పాలు చేసేయడం ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. పోటీ ప్రపంచంలో ఉన్నాం కదా అని ఎవరికో మార్కులు వచ్చినాయి, పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేసానని మొన్న 2 పిల్లలను చంపేసుకుని ఆయన చనిపోయారు కాకినాడలో. ఇప్పుడు మళ్ళీ అదే జిల్లా, ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేటప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జరిగినది ఏంటంటే, ఏదో అప్పులో చప్పులో అయిపోయి అతను కొంచెం ఒత్తిడిలో ఉన్నాడు. కానీ పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొస్తా ఇద్దరిని కాలంలోకి తోసేస్తే మగపిల్లడు కనుక ఆపరక పట్టుకుని పాపం బయటకు వచ్చి రాగలిగాడు, ఒడ్డుకు చేరగలిగాడు. పిల్ల కెనాల్లో ఇరుక్కుపోయి, కెనాల్ ఉంటుంది కదండి, డాములు ఉంటాయి అన్నమాట పల్లెటూరులో, ఆ డాములో ఇరుక్కుపోయి ఆ అమ్మాయి చనిపోయింది. కానండి కుందనం బొమ్మలా ఉందండి పిల్ల. మనసు బాధ అనిపించి 2 రోజులు నిద్రపోలే నేను. కన్నారు ఆ తల్లి ఆ బిడ్డను కంటానికి ఎన్ని అవస్థలు పడింది, ఎన్ని రోజులు పస్తులు ఉన్నది, ఎంత ఆవేదన పడింది, ఎంత డిప్రెషన్ అయిపోయింది ఆ తల్లి ఆ బిడ్డను పెంచడానికి. కానీ జ్ఞానం లేనట్టు ఒక చిన్న చెనికావేశానికి ఎక్కడో నువ్వు అప్పులు చేసుకుంటూ చంటి బిడ్డలు ఏం చేశారు, వాళ్ళకి ఏం తెలుసు, దేవుడితో సమానం వాళ్ళు. అన్యం పుణ్యం తెలియని పిల్లల మీద మన ప్రతాపాలు చూపించడం తప్పు కదండి. అది చాలా బాధ అనిపించిందండి నాకు. ఎందుకంటే నేను చాలా ఆవేదన పడ్డాను. ఎందుకంటే అలాంటి తండ్రుల మధ్యలో ఈ బిడ్డలు పెరుగుతున్నారు అని. కొంతమంది ఇడిపోతూ ఉంటారు, ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉండరు, తల్లి ఉంటే తండ్రి ఉండదు, తండ్రి ఉంటే తల్లి ఉండదు. ఆ సిచ్యువేషన్లో బతుకుతున్నారు కొంతమంది. ఇదేంటండి, ఇద్దరు ఉండి కూడా ఆ బిడ్డలకి చావు మన చేతులతోటి మనం కనీ పెంచి మన చేతులతో మనం సిద్ధిపెడతాం అనేది ఎంత దుర్మార్గం, ఎంత పైచాచికం అండి అది. అలాంటి తండ్రులు ఉండకూడదండి. అసలు తండ్రి అని పిలుచుకోవటమే పాపం, మహాపాపం నా దృష్టిలో. ఎంత ఇదో చూడండి, నమ్మి కదా పిల్లలు స్కూల్ నుంచి మా నాన్న తీసుకెళ్తున్నాడని బండెక్కి వచ్చారు. నమ్మిన వాళ్ళని తీసుకెళ్ళి కాలపాలు చేయటం ఏంటి? ఏమైపోయాడు అతను, తర్వాత ఏమో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని చంపేస్తే నీ అప్పులు తీరుతాయా? ఆ పిల్లల్ని చంపేస్తే నీ సమస్యలు పరిష్కారం అయిపోతాయా? అది తప్పు కదా. ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. ఎటువైపు వెళ్తున్నది మన ప్రయాణం? మనం ఉండే ఆలోచన విధానం మార్చుకోకపోతే ఈ రకమైనవి ఉంటే సొసైటీ చాలా అసలు ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి. ఎంత బాధగా అనిపిస్తుందంటే, ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారా, లేకపోతే పిల్లల మీద ప్రతాపం ఏంటండి? పెద్దోళ్ళు చేసిన తప్పులకి పిల్లల మీద ప్రతాపం చూసుకుంటారా? రేపొద్దున బిడ్డలు చూడట్లేదని అనుకుంటున్నాం. ఇలాంటి తల్లిదండ్రులను చూసిన వాళ్ళు సైకోల్లాగా అయిపోతారు పిల్లలు. ఏమైనా మిగిలి ఉన్న వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు కూడాను. ఎందుకంటే ఇలాంటి తండ్రుల మధ్యలోనే మనం బతుకుతున్నాం అనే ఆలోచన వాళ్ళకి కూడా వస్తుంది కదా. ఆ చిన్న మెదడులో నాటుకుపోతుంది కదా. ఆ పిల్లడు ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చాడో పాపం, చెల్లెలు కొట్టుకుపోయింది అనేసి. ఆ పిల్లడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యాడు కదా. చెప్తున్నానండి, ఎంత తప్పో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎటువైపు వెళ్తున్నాం మనం, ఎలా బతుకుతున్నాం, దేనికోసం బతుకుతున్నాం? బిడ్డలు లేనప్పుడు ఇంకెందుకండి బతుకు?